హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో గేమ్ చేంజర్ మూవీ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది బ్రో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ షాట్ వరకు అయితే సినిమా అయితే ఎక్సలెంట్ బ్రో, అసలు మామూలుగా లేదు బ్రో. అస్సలు రామ్ చరణ్ అయితే ఈ సినిమాలో అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్ కొట్టేశాడు బ్రో, సిక్సర్ కొట్టిండనే చెప్పేయాలి బ్రో. ఇక ఒక రకంగా చెప్పాలంటే ట్రోలర్స్ కి అయితే చెప్పేస్తున్నా బ్రో, ముఖ్యంగా ట్రోలర్స్ కి మీకైతే పగిలిపోతుంది బ్రో. ఎవరినో చూసుకొని మీరు ఎవరినో వెనక ముందు చూసుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈసారికి మీకు ఒక్క బాల్ కూడా దొరకదు బ్రో, ఎందుకంటే సిక్సర్ కొట్టేసిండు మావాడు. మ్యాచ్ హిట్ అయిపోయింది సినిమా, ఖచ్చితంగా అయితే ఇండస్ట్రీ రికార్డ్ అవుతుంది బ్రో. ఓకే, రామ్ చరణ్ కి సూర్యకి ఇద్దరి మధ్యన ఒక వార్ అయితే ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళిందని అయితే మనకైతే చూసిన వాళ్ళు అయితే చెప్తారు. మరి మీకు ఎలా అనిపించింది? నాకైతే ఎక్సలెంట్ అనిపించింది బ్రో. అసలు సినిమాలో ఒక షాట్ అని కాదు బ్రో, అన్ని షాట్స్ ఎవ్రీథింగ్ కూడా సినిమా కూడా అవుట్ ఆఫ్ ది ప్యాన్ వరల్డ్ ఉంది బ్రో. అసలు మనకి అసలు డిఓపి ఏంది బ్రో అట్లుంది. అసలు డిఓపి చూస్తుంటే అసలు ఏదో అవతార్ సినిమా చూస్తున్నాం లేకపోతే హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అన్న రేంజ్ లో ఉంది బ్రో. అసలు హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావు బ్రో, ఆ రేంజ్ లో ఉన్నాయి. అసలు విఎఫ్ఎక్స్ కావచ్చు, ధోప్ సాంగ్ బ్రో ఎక్సలెంట్ బ్రో. ముఖ్యంగా నేను చెప్తాను, ధోప్ సాంగ్ అయితే అసలు చూస్తున్నాను సార్, పిచ్చి వేసిపోయింది బ్రో అసలు ఒక్కొక్క సాంగ్ అయితే. ఇక అట్లాగే ఇక సాంగ్స్ విషయంలో జరగండి అది అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్రో. అసలు మనం ఎప్పుడో అపరిచితుడు టైంలో చూసాం బ్రో. మన విక్రమ్ గారిది కొండ కాకి కొంటె ధర సాంగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు సేమ్ అట్లా దాన్ని మించింది బ్రో ఇది. అసలు మొత్తం ఒక ఊరిని క్రియేట్ చేసి బ్రో, అసలు ఎట్లా క్రియేట్ చేసింది అసలు అర్థమైతలేదు బ్రో అసలు. ఓకే, ఈ మూవీలో మెగాస్టార్ ని అలాగే పవర్ స్టార్ ని చూసినట్టు కూడా ఉంది అంటున్నారు. దీని మీద మీ బ్రో అది మాత్రం స్పాయిలర్స్ అయితే నేను ఇయ్యను బ్రో. స్పాయిలర్స్ అయితే ఎట్లాంటి పరిస్థితులు ఇచ్చే ప్రసక్తి అని. మీరు మాత్రం ఖచ్చితంగా సినిమాని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి బ్రో. మీకు అక్కడనే అన్ని దొరుకుతాయి, మీకు పైసా వసూలు బ్రో.